నమస్తే ఎంపీ న్యూస్ మన న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఒకటినే ఢిల్లీకి రండి. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సామాన్లు, నోటీసులకు పేపర్ లేదు. రేవంత్ రెడ్డి కర్ణాటకలో డర్టీ పిక్చర్. దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న రాసలీల సంచలనం. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్. మన మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు రాసలీలు అంటే వీళ్ళు ఒక పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీ వీళ్ళదే. టీఆర్ఎస్ ఇక్కడ మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ ఎట్లనో కర్ణాటకలో జేడీఎస్ కూడా ప్రాంతీయ పార్టీ. అయితే వాళ్ళ మనవడు దేవేగౌడ మనవడు రాసలీల కార్యక్రమం చేస్తుందట. ఈ బీజేపీ జేడీఎస్ కూటమి అక్కడ ఉందట, మన కర్ణాటకలో ఉందట. ఆ కూటమిలో భాగంగా దేవేగౌడ మనవడికి హసన్ సీటు కేటాయించాలట. ఎంపీ హసన్ అనే ప్రాంతానికి ఎంపీ సీటు కేటాయించాలట. ఆ సీట్ ఎట్లా కేటాయిస్తారు? ఇతను సెక్స్ రాకెట్ నడుపుతాడు. ఈయన దగ్గర 2029 సెక్స్ వీడియోలు, రాసలీల వీడియోలు ఈయన పెండ్రైవ్లు ఉన్నాయని సంచలనం లేపిన వార్త మనం చూడొచ్చు. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? ఇండియా కూటమి అని చెప్పేసి కాంగ్రెస్ ఒకటి ఇండియా కూటమి అని ఇండియాలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళింది. ఆ కూటమిలో అభ్యర్థి ఎవరు, ప్రధాన అభ్యర్థి ఎవరు అని చెప్పేసి బీజేపీ మాటలు తీరు మనం చూస్తున్నాం. కూటమి అభ్యర్థి రాహుల్ గాంధీ అని ఫస్టే ప్రకటించిల్లు. కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రం రాహుల్ గాంధీ. ఇది అందరూ తెలిసిన విషయమే. మరి మీరు తెలిసిందో లేదో కూటమి అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అన్న వార్త మనం చూస్తున్నాం. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తారు ప్రతి సంవత్సరం. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా ఆ ఓయూలో వాళ్ళ ఓయూ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు కాబట్టి కరెంటు ప్రాబ్లం, నీటి ప్రాబ్లం కొరత ఏర్పడుతుంది కాబట్టి ముందుగానే వాళ్ళు ఆలోచించే ప్రతి సంవత్సరం మే 1 నుంచి 31 వరకు సెలవు ఇస్తారు. ఇప్పుడు కూడా సెలవు ఇచ్చాడు ప్రకటించిల్లు. దీన్ని చూసిన కేసీఆర్ ఏమంటాడు, మీరు కరెంట్ ఇవ్వలేకనే సెలవులు పెట్టిల్లు అని చెప్పేసి మాట్లాడతారు. మరి పోయిన సంవత్సరం ఇదే ఇచ్చిల్లు. పోయిన సంవత్సరం ఉత్తర్వు కూడా వీళ్ళు అలా జిఎస్ కబ్బెట్టి ఇట్లా అంటారని. ఈయన ట్విట్టర్లో కేసీఆర్ అంటే ఈయన గొప్ప చేసినట్టుగా మేము ఉన్నప్పుడు కరెంట్ ఇచ్చినాం, వీళ్ళు కరెంట్ ఇవ్వలేకనే వీళ్ళ షాద కాకనే సెలవు ఇస్తారని చెప్పేసి మాట్లాడతాడు. ఇక గట్టుండే ఆయన కథ కేసీఆర్ కథ. మాట్లాడేటప్పుడు మరి పోయిన సంవత్సరం ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది చూసుకొని మాట్లాడాలి. ఏది పడుతుందో మాట్లాడదు. అది కేసీఆర్ తీరు. బీఆర్ఎస్ సర్కార్ తప్పు మీద తప్పు. కాళేశ్వరం నిర్మాణంలో భౌగోళిక సాంకేతిక పరిశోధనలు సరిగా చేయలేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరు చెప్పినా వినకుండా, ఏ ఇంజనీర్ చెప్పినా వినకుండా, మేమే ఇంజనీర్లో మేము చెప్పిందే వినాలన్నట్టుగా ఆ కాళేశ్వరాన్ని కట్టి వేల కోట్ల డబ్బులు, జనాల డబ్బులు, జన సంపద మొత్తం గంగపాలు చేసిన ఘనత కేసీఆర్. రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించండి. మోదీ 4 సీట్లు అడిగేది వాటిని రద్దు చేయడానికే. గుర్మిట్కల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. అస్తంగూడికి గుత్తా కుమారుడు సోదరుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. టీఆర్ఎస్ రోజు రోజుకు దిగజారిపోతారని చెప్తున్నాం. ఆ విధంగా జరుగుతుంది. ప్రతి రోజుకి ఎవరైనా ఒకరు కాంగ్రెస్ జాయిన్ అవుతారు. నిన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు, అతని కొడుకు ఇద్దరు అస్తంగూటికి వడదెబ్బకు 1 మంది మృతి. నిప్పుల కుంపడి తలపేస్తున్న రాష్ట్రం. ఉష్ణోగ్రతలు ఈ వారం నుంచి ప్రతిరోజు 45 డిగ్రీల పైన ఉంటే తప్ప తగ్గట్లేదు. దీనివల్ల చాలా మంది నిన్న ఒకరోజే 11 మంది వడదెబ్బతో చచ్చిపోయిన వార్త మనం చూడొచ్చు. 10th ఫలితాలు నేనే ఉదయం 10 గంటలకు వెల్లడి. 10వ తరగతి ఫలితాలు ఈ రోజు 11 గంటలకు రిలీజ్ అవుతున్నట్టుగా మనకు వార్త చూడొచ్చు. తెలంగాణ నుంచి లోక్సభ పరిధిలో 520 మంది, సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. నామినేషన్ల గడువు అయిపోయింది, ఉపసంహరణ అయిపోయింది, అన్నీ అయిపోగా మిగిలిన వారు తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లకు వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వేసిన నామినేషన్లు మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్టుగా మన వార్త ఉంది. గ్లాస్ పై కుట్ర. ఓట్ల చిలుకకు వైసీపీ పన్నాగం. కామన్ సింబల్ గా మారిన గ్లాస్. ఆంధ్రాలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు కూటమిగా గ్లాస్ గుర్తు ఎవరిది? జనసేన గుర్తు. ఇది ఒక ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్న కాడ కూడా వాళ్ళకు గ్లాస్ గుర్తు తీసుకున్నారట. దానివల్ల జనసేన పార్టీను తెలుగుదేశం పార్టీ దెబ్బేయడం కోసమే వైసీపీ అధికారులతో కుమ్మక్కై స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తొచ్చినట్టుగా చేసిల్లట. అందుకే గందరగోళం నెలకొంది.
గాజ్ పై కుట్ర అని చెప్పేసి వార్త మనం చూస్తున్నాం. ఇది ఈరోజు వార్తలు.